యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు దేవా. అయ్యా, ఈ రోజంతా కూడా ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. ఈ ఆదివారం దినమున ఏ ఒక్క ఆత్మ కూడా తప్పిపోకుండా నీ కృప, నీ కాపుదల దయచేయండి దేవా. ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధానంలో ఉండటకు సహాయం చేయండి. ఈ దినమంతా, ఈ ఆదివారం దినమంతా కూడా నాయన నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రభువా, నిన్ను స్తుతించుటకు నీ బిడ్డలందరినీ నీ సన్నిధానానికి నడిపించండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అన్నావు. నేను సృజించిన నా జనులను రప్పించండి అన్నావు. ప్రభువా, నీ మందిరానికి అనేకులు నడిపించండి అయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. ఎవరికి ఎలాంటి సమస్యలు, బాధలతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ఈ దినం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలనైనా తండ్రి ఎంతగానో బాధపడుతున్నారయ్యా. నీ ప్రజలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్య పరిశుద్ధుడా, నీ సన్నిధానానికి రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏదో ఇంటి ఇబ్బందులను బట్టి, కుటుంబ ఇబ్బందుల్ని బట్టి రాలేకపోవచ్చయ్యా. అట్టి వారందరినీ నాయన దయతో మన్నించండి, క్షమించండి. నీ బిడ్డలందరినీ నాయన నీ కృపతో కప్పండి దేవా. నాయన మీరు ప్రేమిస్తే మేము బ్రతుకుతాము తండ్రి. మీరు మాట్లాడితే మేము జీవిస్తామయ్యా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభువా తండ్రి యేసయ్య, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాలమున నాయన నీ బిడ్డలందరినీ నాయన నీ సన్నిధానానికి నడిపించండి అయ్యా. ప్రభువా, ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి అయ్యా. మారని భర్తలు, మారని భార్యలు నాయన, మారని కుటుంబము, మారని బంధువులు, మారని పిల్లలు, మారని తల్లిదండ్రులయ్యా, ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలు తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన నీకు సాక్షులుగా మార్చండి దేవా. నాయన పరిశుద్ధపరచండి, నీ రక్షణ దయచేయండి తండ్రి. మారని ప్రతి మనిషిని మీరు మార్చండి అయ్యా దేవా. నీ సన్నిధానంలోనైనా తండ్రి వాక్యము విని గ్రహించే జ్ఞానము దయచేయండి. వాక్యానుసారంగా నడుచుకునే బుద్ధిని మీరు దయచేయండి ప్రభువా. ఆయన తెలివి, జ్ఞానము దయచేయండి అయ్యా. జ్ఞానము నువ్వే కదా మాకు ఇచ్చేది తండ్రి. మాకు జ్ఞానము దయచేయండి. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అడుగుడి అన్నావు. ఆనాడు సొలొమోనుకు మీరు జ్ఞానం దయచేశారు అయ్యా. అట్టి జ్ఞానం మాకును మీరు దయచేయండి తండ్రి. నాయన ప్రతి నాయన శోధనలో తప్పించుకున్నట్టుకు, ప్రతి విధమైన ప్రభువ ఆపదలో నాయన రక్షింపబోటకు నీ కృప చూపండి. అట్టి జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, నీ మార్గంలో ఎలా నడవాలో మమ్మల్ని నాయన నడిపించండి అయ్యా తండ్రి. ఈరోజు మీరు చేసిన గొప్ప వాగ్దానం, మీ వాగ్దానాన్ని బట్టి కోట్లాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అన్నావు దేవా. అట్టి మార్గంలో మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా, మా ఆత్మలు, మా ప్రాణంలో, మా శరీరంలో నీ వశం చేస్తున్నాము. నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తానుసారంగానే మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రభువా, నీ కృప చూపండి అయ్యా. నీ చిత్తానుసారంగానే మమ్మల్ని నడిపించండి అయ్యా దేవా. మా పిల్లలు మంచి చదువులు చదువుటకు కృప చూపండి నాయన. మా కుటుంబంలో శాంతి, సమాధానం మీరు దయచేయండి అయ్యా తండ్రి. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. శాంతి, సమాధానం దయచేయండి తండ్రి. అది లేక చాలామంది బాధపడుతున్నారయ్యా నాయన. నీ సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, రక్షక, నీకు స్తుతులు, స్తోత్రములు దేవా. నా తండ్రి, నా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా.
ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో మీరు స్వస్థపరచండి తండ్రి. ఈ యాక్సిడెంట్ల ద్వారా ఎవరైతే నాయన మరణ స్థితిలో ఉన్నారో నాయన మీరు నాయన మరణం నుండి తప్పించండి అయ్యా. మరణం నుండి తప్పించండి తండ్రి. వారికి మీరు ప్రాణము దయచేయండి దేవా. యేసయ్యా కాపాడండి, రక్షించండి ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నా ప్రభువా, నా రక్షక తండ్రి, అనేకులు నాయన నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఈ దినం వస్తూనే ఉంటారు ప్రభువా. ఈ దినమంతా వారందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నువ్వు చూస్తే మేము జీవిస్తాము తండ్రి. నీ పరిశుద్ధాత్మను మా నుంచి తీసివేయకు దేవా. మేము ప్రతిదినం పరిశుద్ధంగా మార్చుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయనా, ఎలాంటి త్రాగుడు వారైనా దొంగతనము, వ్యభిచారము, త్రాగుడు, జూదము, అబద్ధాలు, అన్యాయములు తండ్రి, నరహంతకులు, వ్యభిచారకులు, ద్రోహులు, లోబులు అనేకులు ఉన్నారయ్యా. అట్టి వారందరిని మీరు మార్చండి తండ్రి. ఈ దినం వారి కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. ప్రార్థించేది నేను, కార్యం చేసేది మీరు ప్రభువా. మీరు స్వస్థపరచండి, అనేకులను మీరు మార్చండి. నీ ఆత్మని మాకు దయచేయండి ప్రభువా. నీ బీజం మాలో నాటండి తండ్రి. నా ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు నాయన. దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నాయనా ప్రభువా, నీకు వందనాలయ్యా. నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు తండ్రి. నా రక్షక, నా ప్రభువా, నా దేవా, ఆదియు అంతమై ఉన్న తండ్రి. భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను, వనవృక్షాలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, జలచరములను సమస్తమును సృష్టించావు. మట్టితో నరుని సృజించావు, మానవుని సృజించావు. నీ జీవాయువును ఊదావు, జీవింపచేస్తున్నావు, చెల్లింపచేస్తున్నావు. ఆది మధ్యాంత రహితుడవు, జగదేక వీరుడవు, జగత రక్షకుడవు, లోకనాథుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, సర్వంతర్యామివి, పరిశుద్ధుడవయ్యా. తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా కోసం ఈ లోకానికి వచ్చి నీ రక్తం చిందించి ప్రభువా ప్రాణం పెట్టిన ఆయన తిరిగి లేచిన గొప్ప దేవుడవు. నీకు స్తుతులు స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు దేవా. నీ రక్తంలో కడగబడుటకై మాకిచ్చిన ఈ గొప్ప ధన్యత కోట్లాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయనా, హే అర్హత లేని వారము దేవా మేము తండ్రి. ఇజ్రాయేలు ప్రజలు నీ బిడ్డలు, నీ స్వాస్థ్యమయ్యా. అట్టి గొప్ప కృపని మాకు మీరు దయచేశారు. మీకు కోట్లాది వందనాలయ్యా. అన్యులము తండ్రి, అభాగ్యులము దేవా, ఏ అర్హత లేని వారము తండ్రి. నాయనా, నీ పరిశుద్ధమైన రక్షణ మాకిచ్చావు తండ్రి. కృతజ్ఞతలు దేవా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి దినము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్యా. నాయనా, నీ బిడ్డలమైన మమ్మల్ని నీ రక్షణలోకి నడిపించావు. కోట్లాది వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో అనేకులు ఉన్నారు ఇంకా ప్రభువా. వారందరికీ సువార్త ప్రకటింపబడుటకు సహాయం చేయి తండ్రి. నాయనా, వెళ్ళేది మేము, కార్యము జరిగించేది నీవు. అక్కడికి వెళ్ళాలన్నా మమ్మల్ని నడిపించేది నీవే ప్రభువా. మీరు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాము తండ్రి. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నడిపించండి. నీ సువార్తను ఎక్కడ ప్రకటించాలి, నీ శుభవార్తను ఎవరికి తెలియచేయాలో మాతో మాట్లాడయ్యా. నాతో మాట్లాడు తండ్రి. నడిపించు నాయనా. నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరి నాయన. మీరు స్వస్థపరచండి ఈ దినం నాయన.
ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థనని ఎవరైతే ఆలకిస్తున్నారో నైనా వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు మీరు దయచేయండి. మీరు స్వస్థతలు దయచేయండి. వారికి ఆశీర్వాదం మీరు దయచేయండి. నాయనా మీరు సమాధానం దయచేయండి అయ్యా. వారి కొరకే, ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. నాయనా నీ శాంతి, నీ సమాధానం అందరికీ నువ్వు దయచేయండి. ఈ దినం నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికయ్యా తండ్రి, ప్రతి దినం ఎన్ని రోజులైనా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి. వారి అవసరతలు తీర్చండి. నాయనా వారికి సమాధానము దయచేయండి ప్రభువా. పిల్లలు మంచి చదువులు చదువుటకు జ్ఞానము దయచేయండి. నాయనా బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని చెప్పావయ్యా. అట్టి బాణములను నీ వైపు విసిరాము తండ్రి. నీ చేతిలో పట్టుకొని నడిపించండి. వారికి మంచి భవిష్యత్తునివ్వండి అయ్యా. ముఖ్యంగా నీ యందు భయము, భక్తి కలిగి ఉండే జీవితాలు వారికి దయచేయండి. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా అనాథల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి తల్లిగా, తండ్రిగా మీరే తోడుండండి అయ్యా. ఆయన వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ముదిమి వచ్చి వారికి ఎత్తుకుని వాడనన్నావు. వారిని ఎత్తుకొని నడిపించండి, కాపాడండి. ప్రతి కుటుంబంలో కూడా వృద్ధుల్ని ప్రేమించే జ్ఞానం ఇవ్వండి. తల్లిదండ్రులని మర్యాద చూసుకునే జ్ఞానం ఇవ్వండి. వారిని సన్మానించే భాగ్యము దయచేయండి. ప్రభువా నీ గొప్ప కృప మా పట్ల చూపినందుకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయనా ఈ దినమంతా ప్రభువా నీ సన్నిధానానికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆటోలు, బస్సులు, వాహనాలు, బైకుల ద్వారా వచ్చే, రైళ్ళ ద్వారా వచ్చే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నడుచుకుంటూ నడకన వచ్చేవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరికి ఏ ప్రమాదము, ఏ హాని జరగకుండా క్షేమంగా నీ సన్నిధానానికి వచ్చి మళ్ళీ తిరిగినైనా క్షేమంగా ఇండ్లు చేరుటకు నీ ఆత్మ, నీ సన్నిధి, నీ దూతల్ని కాపలా ఉంచి నడిపించండి. నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదల దయచేదేవా. ప్రతి దినం పనులకు వెళ్తూ వస్తూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నాయన నీ కనిదృష్టి నిలుపుండి తండ్రి. ప్రభువా ముఖ్యంగా ప్రతి దినం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకునే జ్ఞానం ఇవ్వండి అయ్యా. ఏ ఒక్కరోజు మేము ప్రార్థించకపోయినా సాతాను మమ్మల్ని ఏల్తాడయ్యా. ఆ సాతానుకు అవకాశం ఇవ్వకుండా ప్రతిదినం ఉదయాన్నే నిన్ను ప్రార్థించి నాయనా మోకరించి నిన్ను ప్రార్థించి నాయనా నీ గ్రంథాన్ని ధ్యానించే జ్ఞానం అందరికీ దయచేయండి. ముఖ్యంగా ప్రభువా ఈ ఆఖరి దినాల్లో మేము ఉన్నామయ్యా తండ్రి. నీ రాకడ సమయం ఆసన్నమవుతుంది. అనేకులు గ్రహించే జ్ఞానము దయచేయండి దేవా. నీ సహాయం చేయండి. నీ బిడ్డలమయ్యా, నీ రక్షణ ఇచ్చావు. ఆ రక్షణ మాలో నుంచి తొలగిపోకుండా కాపాడండి అయ్యా. అయ్యా బుద్ధి లేని వారమయ్యా, ఏ జ్ఞానం లేని వారము తండ్రి. ఆ రక్షణ ఎక్కడ కొట్టుకుంటామో అనే భయము తండ్రి. దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పటికీ అందరూ ఆ రక్షణలోంచి తొలగిపోతూ ఉన్నారయ్యా. త్రాగుడుకు బానిసలు అవుతున్నారు, వ్యభిచారకులు అవుతున్నారు, నరహంతకులు అవుతున్నారు అయ్యా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్పారు తండ్రి. ధనాపేక్షలవుతున్నారయ్యా. క్షమించండి అయ్యా. నీ బిడ్డలందరినీ క్షమించయ్యా. మరొక్కసారి మీరు బలపరిచి నడిపించండి. వారి హృదయాల్లో నాయనా నీ బలమైన వాక్యాన్ని నాటండి ప్రభువా. నాయనా సహాయం చేయి తండ్రి. ఈ దినం నాయనా ముఖ్యంగా నీ సన్నిధానానికి అందరినీ నడిపించండి. ప్రతి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు నీ సన్నిధానంలోనే గడిపి నిన్ను మహిమపరిచి నిన్ను ఆరాధించే గొప్ప అవకాశం అందరికీ ఇవ్వండి ప్రభువా. సహాయం చేయండి తండ్రి. నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నానయ్యా. దేవానికి స్తోత్రాలు. ఆత్మీయ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. ముఖ్యంగా ప్రభువా
రాబోయే హ్యాపీ న్యూ ఇయర్ నాయన జనవరి 1 ఆ రాత్రి కూడా డిసెంబర్ 31 నైట్ కూడా ప్రభువ స్థలము కావాలి. ఉదయాన్నే మళ్ళీ మీటింగ్ ఉంటుంది నాయన, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆ మీటింగ్లకు సభలకు స్థలము దొరుకుటకు సహాయం చేయండి. మా ఆత్మీయ సంఘంలో అందరూ ప్రార్థించుటకు కృప చూపండి నాయన. అందరినీ బలపరచండి, సిద్ధపరచండి. మా ఆత్మీయ కుటుంబంలో అందరినీ కూడా నాయన మీరు బలపరిచి మంచి జ్ఞానంతో నింపండి అయ్యా. మంచి జ్ఞానంతో నింపి నాయన సభలకు కావలసిన ఆ స్థలము మీరు సిద్ధపరచండి. ప్రతి ఒక్క అధికారి మనసు మార్చండి నాయన. మాకు అనుకూలంగా స్థలం వచ్చుటకు సహాయం చేయమని నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఆదివారం దినం విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు నాయన నెమరు వేసుకొని గ్రహించే జ్ఞానము దయచేయండి. దాని ప్రకారం జీవించే మనసు ఆత్మని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. దీని ప్రార్థన ఆలకించండి తండ్రి. నన్ను నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. పిల్లలని కుటుంబం అంతటిని నాయన ఎప్పుడు కూడా నీ రక్షణలోంచి తొలగిపోకుండా పరిశుద్ధంగా జీవించుటకు జ్ఞానము నాకును నా ఇంటికి మీరు దయచేయండి నాయన. నీ పరిశుద్ధమైన మార్గంలో మా జీవితం అంతా పరిశుద్ధంగా నడుచుకున్నటకు నాయన నీ ఆత్మ ప్రేరేపణ బట్టి మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన. నా పట్ల అయ్యే ప్రతి కార్యాన్ని మీరు జరిగించండి. నాకు అన్నిటికన్నా ముఖ్యంగా మీ పని చేయాలి, మీ సేవ చేయాలని ఆశతోనే ఉన్నాను. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. మీరు నడిపించండి, సహాయం చేయండి. నీ చిత్తానికి వేచి చూస్తూ ఉన్నాను. కృప చూపండి అయ్యా, కృప చూపండి తండ్రి. నీవు కాదంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నీలోనే నేను ఉంటాను. నువ్వు అవునన్నా కాదన్నా నీతోనే ప్రయాణం. నా జీవితం అంతా నీతోనే నా ప్రయాణమయ్యా. తండ్రి నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్కరిని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ యేసు రక్తం అందరిపైన ప్రోక్షించమని, నీ రక్తం ద్వారా అనేకమైన దురాత్మను కాల్చివేయమని, యేసు రక్తం ద్వారా అనేకమైన దురాత్మలను కాల్చివేస్తున్నాను ఈ క్షణమే. అనేకమైన శోధనలను కాల్చివేస్తున్నాను ఈ క్షణమే. దేవానికి స్తోత్రములు. నీ రక్తం ద్వారా నాయన, నీ పరిశుద్ధమైన యేసు పరిశుద్ధమైన రక్తం ద్వారా ప్రతి ఒక్కరి సమస్యని మీరు తీర్చబోతున్నారు. స్తోత్రములయ్యా నాయన. ప్రతి ఒక్కరి ఇరుకులు, ఇబ్బందులు నాయన, చేతబడి బాణబతి అనేకమైన దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన రక్తం ద్వారా కాల్చివేస్తున్నాను. పరిశుద్ధమైన యేసు రక్తం ద్వారా కాల్చివేస్తున్నాను. పరిశుద్ధమైన యేసు రక్తం ద్వారా కాల్చివేస్తున్నాను. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి కార్యము జరిగించండి. చేసిన ప్రార్థన అనేకుల పట్ల నాయన మేలు జరుగుట కృప చూపమని నీకు మహిమ చెల్లిస్తూ నా ఈ చిన్ని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.